అందరికీ నమస్తే అండి. మనం రెస్టారెంట్లకి తరచూ వెళ్తుంటాం, బిర్యానీలు ఫుడ్ అయి తింటుంటాం. సో సాధారణంగా వీళ్ళు ట్యాక్స్ తప్పించుకోవడానికి రకరకాల ప్రణాళికలు వేస్తూ ఉంటారు, ఎత్తుగళ్ళు వేస్తూ ఉంటారు. అయితే ఇది ₹1 కోటి, 2 కోట్లకో, 5 కోట్లకో, 10 కోట్లకో, 50 కోట్లకో, 100 కోట్లకో పరిమితం అయితే పెద్ద సంచలనం ఏమీ కాదు. కానీ మన భారతదేశ చరిత్రలో, ఒక రకంగా ప్రపంచ చరిత్రలో ఈ ఫుడ్ అండ్ బేవరేజెస్ రంగంలో అతిపెద్ద కుంభకోణాన్ని జిఎస్టీ అధికారులు గుర్తించారు. 70,000 కోట్ల కుంభకోణం అని ప్రాథమికంగా తేల్చారు. కానీ ఇది ఎన్ని లక్షల కోట్ల కుంభకోణమా అనేది ఇంకా పూర్తిగా నిర్ధారించలేరు, టైం పడుతుంది. చాలా డెప్త్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ప్రస్తుతానికి ప్రాథమికంగా వాళ్ళు ఐడెంటిఫై చేసింది 70,000 కోట్ల కుంభకోణం. 2019, 2020 నుంచి 2025, 26 ఆర్థిక సంవత్సరం మధ్యలో, అంటే ఈ గడిచిన 6 ఏళ్లలో భారతదేశ వ్యాప్తంగా ఉన్న రెస్టారెంట్లు జిఎస్టీ ఎగవేసింది 70,000 కోట్లు. సో ఇది ఎలా బయటపడిందంటే చాలా ఆసక్తికరంగా బయటపడిందండి. సో వీళ్ళు ఎలా చేశారంటే ఈ జిఎస్టీని తప్పించుకోవడానికి, సాధారణంగానే జిఎస్టీ తప్పించుకోవడానికి ఏం చేస్తారు, మనం ఎవరి దగ్గరికైనా ఏదో ఎలక్ట్రికల్ వర్క్, ఒక బల్బో ఫ్యానో కొంటాం అనుకోండి, వాడు మీకు జిఎస్టీ బిల్లు కావాలంటే ఒక రేటు, బిల్లు లేకుండా అయితే ఒక రేటు అంటాడు కదా. సాధారణంగానే జరుగుతుంది అది. ఎక్కడైనా మీకు బిల్లుతో అయితే ఒక రేటు, బిల్లు లేకుండా ఒక రేటు అంటారు. సో అలా కొంతమంది దొడ్డిదారిన వ్యాపారం చేస్తారు జిఎస్టీని తప్పించుకోవడానికి. ఇక్కడ రెస్టారెంట్లు ఏం చేశారంటే జిఎస్టీని తప్పించుకోలేరు. కస్టమర్కి ఖచ్చితంగా జిఎస్టీ వేస్తారు. కస్టమర్కి 18% జిఎస్టీ, సిజిఎస్టీ 9%, ఎస్జిఎస్టీ 9% అని 18% జిఎస్టీ వసూలు చేస్తారు. కానీ వాళ్ళ రోజువారీ బిజినెస్లో అలా ఒక రెస్టారెంట్లో రోజుకి ₹1,00,000 అయిందనుకోండి బిల్లింగు, అందులో ₹18,000 వాళ్ళు పక్కకు తీసి పెట్టాలి, జిఎస్టీ కట్టాలి. ఆ నెల ఎండింగ్ వచ్చేసరికి జిఎస్టీ కట్టాలి, ట్రాన్సాక్షన్స్లో చూపించాలి. కానీ వాళ్ళు కస్టమర్ దగ్గరేమో జిఎస్టీ వసూలు చేస్తున్నారు, కానీ జిఎస్టీ చెల్లింపుల్లో కట్టట్లా. ఎందుకంటే ఈ బిల్లింగ్కి సాఫ్ట్వేర్లు ఉంటాయి కదా. భారతదేశంలోని చాలా రెస్టారెంట్లకు అహ్మదాబాద్ బేస్డ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీ ఈ బిల్లింగ్ సాఫ్ట్వేర్ సప్లై చేసింది. వాళ్ళు వీళ్ళకి ఒక కిటుకు చెప్పారు, ఆటో డిలీషన్. అంటే రోజువారీ వాళ్ళ సేల్స్ డేటాలో వాళ్ళు ఏదైతే అఫీషియల్గా చూపించాలనుకున్నారో అది చూపించవచ్చు, మిగిలింది డిలీట్ చేసేయచ్చు. అలా తెలంగాణలోను, తమిళనాడులోను, కర్ణాటకలోను, ఆంధ్రప్రదేశ్లోను, మహారాష్ట్రలోను, ఎక్కువగా ఈ 5 రాష్ట్రాల్లో, వీటితో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా కొన్ని రెస్టారెంట్లు రోజువారీ సేల్స్లో ఒక 50 to 70% డేటాను డిలీట్ చేసేసేవాళ్ళు. అంటే ఉదాహరణకు ఒక రెస్టారెంట్లో రోజుకి ₹1,00,000 సేల్ అయితే వాళ్ళు 30,000, 40,000 సేల్ చూపించారు, మిగిలిందంతా డిలీట్ చేశారు. దీనివలన వాళ్ళు ప్రతిరోజు కూడా ఒక 10,000, 15,000 జిఎస్టీని ఎగ్గొట్టేవాళ్ళు. కస్టమర్ దగ్గర నుంచి డబ్బులు తీసుకునేవారు జిఎస్టీ, కానీ ఇక్కడ కట్టకుండా ఎగ్గొట్టేవాళ్ళు. ఇలా గడిచిన 6 సంవత్సరాల నుంచి దేశవ్యాప్తంగా ఉన్న అనేక రెస్టారెంట్లు, 1,77,000 రెస్టారెంట్లు ఇలా చేస్తున్నాయి అని గుర్తించారు. ఎంత పెద్ద స్కామ్ చూసారా. సో చాలా సింపుల్, ఆన్లైన్లో అదంతా ఉంటుంది కదా. సాయంత్రం అయ్యేసరికి వాళ్ళు బిల్లింగ్ డేటాలో కొంత ఆన్లైన్లో ఉంచి కొంత డిలీట్ చేసేయడమే. ఆ డిలీట్ చేసేది మళ్ళీ జిఎస్టీ అధికారులకు కనిపించకుండా చేసేవాళ్ళు. అలా నెల మొత్తం అయ్యేసరికి వాళ్ళ రికార్డును చూపించి, ఇదిగో మాకు ఇంతే సేల్ అయిందని చెప్పి ఒక 40% సేల్ చూపించి 60% జిఎస్టీ ఎగ్గొట్టి అలా లాభాలు గడించారు. అయితే ఇప్పుడు ఎలా బయటకు వచ్చిందంటే జిఎస్టీ అధికారులకు డౌట్ వచ్చింది. ఏంటి, కొన్ని రెస్టారెంట్ల మీద డౌట్ వచ్చింది. ఇదేంటి రెస్టారెంట్లో వీకెండ్స్లో శనివారం, ఆదివారం వస్తే చూడడానికి కనీసం ఒక 1,000-2,000 మంది ఉంటారు, అసలు ఖాళీ ఉండదు. కానీ వీళ్ళు సేల్ చూస్తే చాలా తక్కువ సేల్ చూపిస్తున్నారు. సో ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి అనుమానం వచ్చాయి. అండ్ వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్స్ వాళ్ళు ఈ జిఎస్టీ సేల్స్ చూపిస్తున్న సేల్స్కి సంబంధం ఉండట్లా, వాళ్ళ వాకిన్స్కి వాళ్ళు చూపిస్తున్న బిల్స్కి సంబంధం ఉండట్లా. దీంతో వాళ్ళకు అనుమానం వచ్చి నిఘా పెట్టారు. నిఘా పెట్టి కొన్ని రెస్టారెంట్లలో ఈ వ్యవహారాన్ని కనిపెట్టారు. ఒక ఏఐ టూల్ను ఉపయోగించి అసలు కొన్ని రెస్టారెంట్ల బిల్లింగ్ సాఫ్ట్వేర్ వాళ్ళు చూపించారు కదా, దాన్ని అండ్ వాళ్ళు కొంటున్న ప్రోడక్ట్స్ని అన్నింటిని కూడా ఏఐతో మొత్తం మానిటర్ చేశారనమాట. ఒక వారం రోజుల పాటు మొత్తం మానిటర్ చేయడంతో కొన్ని రెస్టారెంట్లో ఇది జరుగుతున్నట్టు బయటకు వచ్చేసింది. వీళ్ళు
ఆటోమేటిక్ డిలీషన్ ఆప్షన్ ఉంది, వీళ్ళు వాడుతున్న సాఫ్ట్వేర్లో ఈ డిలీట్ చేసే ఆప్షన్ ఉంది అనేది ఏఐ టూల్ కనిపెట్టింది. ఓహో, వీళ్ళు డిలీట్ చేసే ఆప్షన్ ఉంది కదా, దాంతో వీళ్ళు రోజువారీ డిలీట్ చేస్తున్నారు అని చెప్పి జిఎస్టీ అధికారులు గుర్తించి చాలామంది దగ్గర నిజం కక్కించారు. దాంతో దేశవ్యాప్తంగా ఏ రెస్టారెంట్లో ఇది జరుగుతుంది అనేది కనిపెట్టి 1,77,000 రెస్టారెంట్లో ఇది జరుగుతున్నట్టు తెలిసింది. ఎక్కువగా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలో చేశారనమాట. అయితే ఇది 10% మాత్రమే. దీనికోసం జిఎస్టీ అధికారులు 60 టెరాబైట్లు అంటే 60 TB బిల్లింగ్ డేటా పరిశీలించారండి. అంత ఆషమాషిగా వాళ్ళు బయటపెట్టాల 60 TB డేటా పరిశీలించారు. 1,77,000కు పైగా రెస్టారెంట్లో బిల్లింగ్ సాఫ్ట్వేర్ తీసుకున్నారు, వాళ్ళ బిల్లింగ్ డీటెయిల్స్ తీసుకున్నారు, గడిచిన 6 సంవత్సరాల డీటెయిల్స్. అంత డెప్త్గా ఇన్వెస్టిగేట్ చేశారనమాట, అంత డెప్త్గా లావాదేవీలను కనిపెట్టారు. సో ఎలా జరిగిందంటే నిజమైన అమ్మకాలు నమోదు చేయకపోవడం, క్యాష్ బిల్లులను తర్వాత డిలీట్ చేయడం, అమ్మకాల మొత్తాన్ని తగ్గించి చూపించడం, జిఎస్టీ తగ్గించడానికి లెక్కలు తారుమారు చేయడం, ఇవన్నీ కూడా కనిపెట్టారు. సో హైదరాబాద్లో ప్రారంభమైన ఈ దర్యాప్తు క్రమంగా దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో అనేక రెస్టారెంట్లో కనిపెట్టారనమాట. సో దాంతో కేసు బయటపడిన తర్వాత రెస్టారెంట్ రంగం మీద ఇప్పుడు కఠినమైన పర్యవేక్షణ ఉంటుంది ఖచ్చితంగా. ఇప్పుడు జిఎస్టీ అధికారులు ఏమనుకుంటున్నారంటే ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా జిఎస్టీ సెంట్రలైజ్డ్ ఏఐ టూల్ ద్వారా వాళ్ళు కస్టమర్కి బిల్ ఇస్తారు కదా, ఎంటర్ చేస్తారు కదా, అది ఇమీడియట్గా ఏఐ టూల్ ద్వారా జిఎస్టీ రికార్డ్స్లో నమోదైపోద్ది. అంటే వీళ్ళు ఇంక డిలీట్ చేసే ఆప్షన్ ఉండదు, ఎప్పటికప్పుడు రికార్డ్ నమోదైపోద్ది. డిజిటల్ బిల్లింగ్ మరియు ట్యాక్స్ రిపోర్టింగ్పై ప్రభుత్వం మరింత దృష్టి పెట్టే అవకాశం ఉంది. అలాగే ఏఐ ఆధారిత దర్యాప్తులు, ఈ దర్యాప్తులో ఏఐ టూల్ను వాడారు కదా, సో ఇది సక్సెస్ అయింది కాబట్టి నిజంగా ఏఐ టూల్ లేకపోతే ఇది కనిపెట్టడం చాలా కష్టం. 60 TB డేటా, 6 సంవత్సరాల డేటా మాన్యువల్గా పరిశీలించాలంటే ఎన్నాళ్ళు టైం పడుతుంది, కానీ 1 వీక్లో మొత్తం కుంభకోణం మొత్తం బయటపెట్టేసింది ఏఐ టూల్. సో అందుకే ఇది ఇక మీదట నెక్స్ట్ దర్యాప్తుల్లో ఎక్కడైనా ఏఐ టూల్ వాడే అవకాశం పెరగవచ్చు. సో మొత్తానికైతే ఈ 70,000 కోట్ల కుంభకోణం ప్రాథమికంగా తేలింది మాత్రమే, కానీ ఇంకా భారీగానే ఉంటుంది, లక్షల కోట్లలో ఉంటుంది అనేది లెక్కేస్తున్నారన్నమాట. థ్యాంక్ యూ.